చూడండి అందరికీ ఎలా ఉన్నారు? ప్రభుపేట మేము బాగున్నాం, మీరు బాగున్నారని తెలుస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుడిచ్చే మాట ఏంటంటే, చెడపకుర చెడేవు అని పెద్దలు ఊరికే అనలేదు. బైబిల్ ఏం చెప్తుందంటే, మనుషుడు ఏం విత్తునో ఆ పంటనే కోయును. గలతీ 6:7. అలా చూసుకున్నట్లయితే మనము ఏమైతే చేస్తామో ఆ పంటనే కోస్తాం. అంటే మనం ఏ క్రియలైతే చేస్తామో అది తిరిగి మనకి క్రియల రూపంలో మనం అనుభవించడానికి, మనం చేసిన క్రియలను బట్టి మనకు ప్రతిఫలం ఇస్తానన్నాడు కదా దేవుడు. అలాగే మనం ఏం చేసుకుంటామో అవే మనకి తిరిగి వస్తాయి. మనం ఏ గింజ అయితే వేస్తామో ఆ పంటనే కోస్తాం అన్నట్టుగా, మనం తీసుకున్న గోతులోనే మనం పడతాం అని పెద్దలు చెప్పినట్లుగా మనం ఏం చేస్తున్నామో ఆలోచించుకోవాలి. అందుకే దేవుడు చెప్తున్నాను, ఇది హెచ్చరిక, దేవుడు గద్దింపు అనుకొని పరిశీలించుకొని మనం నూతనమైన జీవితంలోకి అడుగు పెడుతూ ఒక న్యూ ఇయర్లో న్యూ లైఫ్ మనం స్టార్ట్ చేసుకుంటూ, గతానికి సంబంధించిన విడిచిపెట్టి ఒక న్యూ లైఫ్ సంతోషంగా స్టార్ట్ చేసి, దేవుడు గద్దింపు హెచ్చరికను మర్చిపోకుండా, దేవుడు మన కోసం వచ్చి ప్రాణం పెట్టి మన కొరకు తాను అప్పగించుకున్న విధానం మనం చూసినాము. దేవుడు కార్యాలు చూడగా మనము ఆశ్చర్యం కలుగుతుంది అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. నీ కార్యాలు చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది అని చెప్పి, నీ విధానముగా ఇంతవరకు నువ్వేం చేసావో ఒకసారి దేవుని సన్నిధిలో మొరపెట్టి విడిచిపెట్టి దేవునికి అప్పచెప్పి, ఒక నూతన సృష్టిగా నువ్వు ఎంచబడ్డావు కాబట్టి నూతనమైన హృదయానికి దేవుని ఆహ్వానించి నూతనమైన సంవత్సరంలో నూతనంగా జన్మించాలని దేవుడు ఆశపడుతున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నేను చెప్పబోయే మాట ఏంటంటే, తప్పులు అందరూ చేస్తారు. ఆ ఏజ్లో తప్పిపోయే క్షణాలు ఉంటాయి. ఒకసారి తప్పిపోయి మళ్ళీ లేచిన తర్వాత, దేవుని హత్తుకున్న తర్వాత దేవుని కొరకే జీవించాలని దేవుని ప్రేరేపణ బట్టి దేవుడి పిలుపుకు నువ్వు లోబడితే నీకన్నా ధన్యులు ఎవరు ఉండరు. ఎవరు అనుకుంటారని ఏమనుకో, ఇలా అంటున్నారు, అప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా మారింది, ఇట్లా మాట్లాడుతుంది, ఏమి చెప్తే నేను ఎందుకు వినాలనే మాటలు వస్తాయి. అన్నీ భరించాలి. వాటిలో కూడా దేవుడు జయాన్ని ఇస్తారు. నాకు ఇచ్చిన జయాన్ని, నాకు ఇచ్చిన ధైర్యాన్ని మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ప్రభువు. నన్ను కూడా ఎవరో ఎన్నో మాటలు అనొచ్చు అంటున్నారు కూడా, అవన్నీ దేవుడికి అప్పచెప్పాను. దేవుడే చూసుకుంటారు. అలాగే నేను చెప్పబోయే మాట ఏంటంటే, ఒకసారి పడిపోయినా అక్కడే ఉంటావా? తర్వాత లైఫ్ ఉంది కదా, లేయవా? నేను లేపడానికి ప్రయత్నిస్తున్నాడు దేవుడు. ఒకసారి నువ్వు చూడాలి, దేవుని వైపు చూడాలి. ఒకసారి తప్పిపోయా, దేవుని ప్రేమను దూరం చేసుకున్నా, లోక ప్రేమ కోసం ఎదురు చూసా, లోక ప్రేమ శాశ్వతం కాదని అర్థమైంది. అవన్నీ విడిచిపెట్టి దేవుని కొరకే అని నేను వచ్చాను. మీరు కూడా దేవుని పిలుపుకు లోబడి, దేవుని పిలుస్తున్నారు కాబట్టి ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇంతవరకు నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించి మోసపోయావేమో, ఒక అబ్బాయిని ప్రేమించి మోసపోయావేమో, ఈ లోకం నిన్ను మోసపుచ్చిందేమో. నా దేవుని ప్రేమ నిన్ను పోషించడానికి రెడీగా ఉన్నాడు నా తండ్రి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ క్షణం నువ్వు నమ్ముకున్న ప్రేమ, ఈ క్షణం నువ్వు నమ్ముకున్న బంధము ఎంతవరకు ఒకసారి ఆలోచించావా? కళ్యాణం వరకు ఏ ప్రేమ నీతో రాదు. కళ్యాణం వరకు రావాలంటే అది దేవుని చిత్తమై ఉండాలి. నువ్వు దేవుని చిత్తంలో ఉంటున్నావా? దేవుని చిత్తానికి లోబడుతున్నావా? దేవుని చిత్తంలో నువ్వు అడుగుతున్నావా అనేది ప్రశ్న. దేవుని చిత్తంలో అడుగు. ఒకవేళ దేవుని చిత్తం అయితే అది జరగడానికి దేవుడు సహాయం చేస్తారు. దేవుని చిత్తం కాకపోతే నువ్వు వాళ్ళని వదలడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? వదిలి వచ్చేసే దేవుడు బంగారు భవిష్యత్తు నీకు అప్పగిస్తారు. లేదా ఆ పాపపు ఉచ్చుల్లో నువ్వు పడిపోతే నీ జీవితం కోల్పోయినాక ఇంకేముండదు, అంత శూన్యం. తెలుసుకో, మారు. 2026లో కన్నా నువ్వు నమ్ముకున్నవి నీ ఆలోచనలు తప్పని చెప్పి తెలుసుకొని నువ్వు ఎప్పుడైతే రియలైజ్ అయ్యి దేవునిలోకి వస్తావో అది నీ గొప్ప జీవితం. గాడ్ బ్లెస్ యు ఆల్.